సార్ సీఎం విదేశీ పర్యటన పూర్తి కాగానే ప్రభుత్వం కూలిపోతుంది అని బీఆర్ఎస్ వాడెవడో విధవా అన్నాడు. మీరు అనుకుంటారా కూలిపోతుంది? వాళ్ళు కామెంట్ చేస్తాను. వాడు కామెంట్ వాడో విధవా అన్నాడు. వాడు కూడా లెక్కల మనిషేనా? అన్నోడు కేటీఆర్ అన్నోడు కూడా లెక్కల మనిషేనా? వాడికే దిక్కులేదు అన్నది కేటీఆర్ కాదు. ఇక్కడ ఉన్న గజంగా అన్నాడు కేటీఆర్ కూడా. వాడేవాడు నాకు తెలియదు కానీ కళలు కంటున్నారు. రేవంత్ రెడ్డి గారి కుర్చీకి కానీ వారి పీఠానికి కానీ వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా ఇంకా 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయనకి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది, ప్రజల మద్దతు. ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి అయినా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని గెలవాలి, కడియం శ్రీని దెబ్బతీయాలనే ఆలోచనతోనే నలుగురు గన్పూర్ మీద దాడి చేస్తున్నారు. ఇక్కడే ఒక గజ దొంగ ఉన్నాడు అంటే ఈ గజ దొంగకు తోడుగా 3 స్టువార్ట్పురం దొంగలు వచ్చింది. ఈ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకించి గన్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓట్లు అడుగుతారని అడుగుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడుగుతాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండా అభివృద్ధి జరగదు. ఇవాళ గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను గన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2 సంవత్సరాలుగా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాను. ఈ నియోజకవర్గం పోగొట్టుకున్న ఒక గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నియోజకవర్గం పేరు చెప్పుకోవడానికి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రజలను ఇలా తలెత్తుకొని మా నియోజకవర్గం గన్పూర్ మా ఎమ్మెల్యే కడియం శ్రీని చెప్పుకునే విధంగా నేను నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, నేను గెలిచింది బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన, కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. రేపు గణపురం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించమని చెప్తున్నా. ఇక ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు. 70 సంవత్సరాలు దాటిన ముసలాయన అని అంటున్నారు. 70 కాదు, నాకు 74 సంవత్సరాలు. నేను వయసును దాచుకోవాల్సిన అవసరం లేదు. 74 సంవత్సరాలైనా నేను 36 సంవత్సరాల వయసున్న పిల్లవాళ్ళంత యాక్టివ్గా ఉన్నాను. అంత యాక్టివ్గా నేను తిరుగుతున్నాను. నా అంత యాక్టివ్గా మీరు ఎవరైనా ఉండడాలని అడుగుతున్నాను. మా దగ్గరలో కూడా చాలా మందికి బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి. నాకు బీపీ లేదు, షుగర్ లేదు. అంటే నేను ఒక క్రమశిక్షణతో ఉంటా కాబట్టి ఈ రోజు వరకు కూడా దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల నాకేమి జబ్బులు రాలేదు. నన్ను 74 ఏళ్ళ ముసలాయన అంటున్నాడు. మరి ఎరవేల్ దయాకరావుకి ఎన్నేళ్ళు? ఆయన వయసు కూడా 70 సంవత్సరాలు. రాజయ్య గారికి ఎన్నేళ్ళు? ఆయనకు ఒక 65 ఏళ్ళు. పలనాయేశ్వరుడికి ఎన్నేళ్ళు? ఆయనకు ఒక 60 ఏళ్ళు దాటినాయి. 60 ఏళ్ళు దాటిన ప్రతివాడు కూడా వృద్ధుడే. ఆ భాషకు వస్తే మీరెవరు యంగ్స్టర్స్ కాదు, మీరందరూ కూడా వృద్ధులే. అయినా వెనకటి ఎవరు అన్నారు, ఏజ్తో పని లేదు. మంచి ఆలోచనలు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనేది ఒక ఉదాహరణ. నేను గణపూర్ నియోజకవర్గ ప్రజలకు, గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ స్టువార్ట్పురం దొంగలు మాట్లాడే అవాస్తవాలను మీరు గుర్తించండి. అభివృద్ధి చెందుతున్న గన్పూర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఏనాడు అభివృద్ధి గురించి మాట్లాడిన వారు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ద్వారా ఏమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వారు ప్రతిపక్షంలో ఉండి ఏ రకంగా చేస్తారో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధికి, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. రేపు జరగబోయే గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నేను కోరుతున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను. నాకు శక్తి ఉన్నంత మేరకు నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా అనేక కుంభకోణాలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్, అనేక కేసులు ఎదుర్కొంటున్న నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అందరూ ఒప్పుకుంటున్నారు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ భద్రతను లేదా ఇతర సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ దేని కొరకు చేశారో, దేని కొరకు చేయాలో దాని కొరకు చేస్తే అసలు సమస్య లేదు. కానీ సినిమా రంగానికి సంబంధించిన నటీమణుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం, వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేయడం, జడ్జిల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, చివరికి సొంత బిడ్డ కవిత భర్త యొక్క ఫోన్ ట్యాప్ చేయడం, హరీష్ రావు గారి యొక్క ఫోన్ ట్యాప్ చేయడము, ఇది దేనికి సంకేతం అని అడుగుతున్నాను. ఇవన్నీ దుర్మార్గాలు చేసి మళ్ళా శుద్ధపూస లెక్క మాట్లాడతారు. శుద్ధపూస లెక్క ఎందుకు మాట్లాడతారు? అన్ని అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కదా, మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇలా దొంగ అని వచ్చినట్టున్నారు. టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కక్కలేక మింగలేక పోతున్నారు. ఒక కేసు మీద ఒక కేసు వచ్చే వరకు మొత్తము దొంగ అని వాళ్ళే ముందుగా వస్తున్నారు. ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎవిడెన్స్ బయటికి వస్తాయి. వచ్చిన